హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనము పక్కా రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక లోతు కడాయిని తీసుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత చిన్న చిన్న పీసెస్గా చేసినటువంటి పన్నీర్ను వేసుకొని ఒక 10 సెకండ్స్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి క్యాబేజీ, క్యారెట్, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక 10 సెకండ్స్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం మనకు కావాల్సినంత రైస్ వేసుకొని అయితే ఒక 20 సెకండ్స్ వరకు అయితే హై ఫ్లేమ్లో అయితే మనము టాస్ చేసుకోవాలి. మెయిన్గా హై ఫ్లేమ్లో అయితేనే మనకు పన్నీర్ ఫ్రైడ్ రైస్ కానీ ఏదైనా కూడా ఫాస్ట్ ఫుడ్ అనేది మనకు హై ఫ్లేమ్లోనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మనం దీనిలోకి మెయిన్గా వాడవలసింది కారము, అదేవిధంగా వైట్ పెప్పరు, టేస్టింగ్ సాల్ట్, కొద్దిగా సాల్ట్, చికెన్ మసాలా. ఈ చికెన్ మసాలా మీకు నచ్చిన బ్రాండ్ కూడా వాడుకోవచ్చు. ఇవన్నీ వేసి హై ఫ్లేమ్లో ఒక 30 సెకండ్స్ మనం ఫ్రై చేసుకున్నామంటే ఆల్మోస్ట్ అయిపోయినట్లే. లాస్ట్లో మనం ఏంటంటే కొద్దిగా వెనిగర్, సోయా సాస్, కొత్తిమీర వేసుకొని మరొక 10 సెకండ్స్ ఫ్రై చేసుకున్నామంటే వేడి వేడి పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయినట్లే. ఎంత బాగుందంటే కలర్ టెక్స్చర్ చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఇది ఒక రెస్టారెంట్లో షూట్ చేశానన్నమాట. మీకు కూడా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.